హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అడ్వెన్ బ్లాగ్స్. నేను మమత అండి. ఇంకా నేను మొన్న షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి, పిల్లలకైతే ప్రోటీన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి. అది ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్ బాదం అయితే తీసుకోండి. లైట్గా అయితే స్టవ్ మీద రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజు ఉంటుంది కదండి, దాన్ని కూడా సేమ్ రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టడం చాలా హెల్తీ ప్రోటీన్ పౌడర్ అండి. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, పెట్టండి పిల్లలకి. ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పూల్ మక్కా ఉంటుంది కదండి, కాజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనైతే పూల్ మక్కా అయితే రోస్ట్ చేసుకుంటాను. ఇది కూడా సేమ్ 1 కప్ అండి. వీటిలో అయితే చాలా ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకైతే ఖచ్చితంగా డైలీ ఫుడ్లో అయితే ఇది పెట్టేటట్టు ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ లైట్గా వచ్చే వరకు అయితే రోస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, వీటిలో బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేస్తున్నారా అని చెప్పేసి డౌట్ రావచ్చు. నేను ఎలాంటిది వేయట్లేదండి, అసలు బటర్ అండ్ నెయ్యి అనేది వేయకూడదు, ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ అది అనేది ఇంకిపోదన్నమాట. సో అందుకోసమని నేను బటర్ ఘీ అనేది వేయనండి. నెక్స్ట్ పిస్తా అనమాట, దీన్ని కూడా సేమ్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. బటర్ నెయ్యి అనేది వేయడం వల్ల పౌడర్లో ఇంకిపోదండి, సో అందుకోసం నేను స్కిప్ చేస్తాను. కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి కదా దాంట్లో, వీటికి తగ్గట్టు కొలెస్ట్రాల్స్ ఉంటాయి. మీరు ఈ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పాలులో పిల్లలకి ఇస్తారు కదా అండి, అప్పుడు అబ్జర్వ్ చేయండి, పైన లేయర్ టైపు నెయ్యిలాగా అట్లా ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే వీటిలో ఉంటుంది కొలెస్ట్రాల్స్ లైట్గా ఉంటాయి, సో అందుకోసం అని చెప్పేసి నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ నువ్వులు అండ్ రాగులు ఉంటాయి కదండి, అవి కూడా 1 కప్ అయితే, అంటే క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 15 డేస్కి 20 డేస్కి అయ్యేటట్టు తీసుకుంటున్నాను. అన్నిటినీ ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. నువ్వులు అండ్ రాగులను కూడా ఇక్కడ నేను రోస్ట్ చేస్తున్నానండి. ఇంకా వీటిని అన్నిటినీ అప్పుడే గ్రైండర్లో గ్రైండ్ చేయకుండా కొంచెం చల్లారనివ్వండి, ఎందుకంటే ఆ హీట్గా ఉన్నప్పుడు వేస్తే ఆ ఆవిరికి అనేది పేస్ట్ లాగా అవుతుందండి. ఎందుకంటే మనం ఇది స్టోరేజ్ చేస్తాం కదా పౌడర్, ఫంగస్ రావడం అట్లా జరుగుతుంది. సో టోటల్గా అన్నీ చల్లారిన తర్వాతనే మనము గ్రైండ్ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీటిని అన్నిటినీ చల్లారనిస్తున్నానండి, ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిస్తున్నాను. చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే నేను ఒకటి తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకుంటానండి. ఇంకా ఫస్ట్ అయితే నువ్వులు రాగులు రోస్ట్ చేసుకున్నాం కదా, అవి అయితే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ బెల్లము మన ఇష్టం అండి, నేనైతే పాలులో ఇస్తాను కాబట్టి పిల్లలకు హీట్గా అంటే వేడిగా ఉన్నప్పుడే పాలను నేను ఈ ప్రోటీన్ పౌడర్ అనేది యాడ్ చేస్తాను. బెల్లం వేస్తే అప్పుడు విరిగిపోతాయండి పాలు అనేది, సో అందుకోసమని మన ఇష్టం, బెల్లం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే పాలు చల్లారిన తర్వాత లేదు డైలీ 1 స్పూన్ ఇస్తామంటే కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నువ్వులు రాగులు అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, ఇవి నట్స్, బాదం, పిస్తా, కాజు, వీటిని కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. పూల్ మక్కా అనేది నేను లాస్ట్కు గ్రైండ్ చేస్తానండి, ఎందుకంటే అవి క్రిస్పీగా ఉంటాయి, ఇట్లా ప్రెస్ చేస్తేనే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అందుకోసమని మరీ వాటిని పౌడర్ టైప్ కాకుండా కొంచెం లైట్గా ఒప్పులొప్పులుగా ఉండేటట్టు నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ పూల్ మక్కా కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను.
ఇంతే అండి, సింపుల్. అన్నిటినైతే ఇలా గ్రైండ్ చేసుకొని మనకు హెయిర్ కంటెంట్ బాక్స్ ఉంటుంది కదా, సో అలాంటి గాజు సీసా కానీ లేదంటే బౌల్ కానీ హెయిర్ లోపల పోకుండా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంతే అండి, ప్రోటీన్ పౌడర్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను, కానీ పిల్లలకైతే చాలా హెల్దీ అనమాట. ఇక నేనైతే ఇది పాలులో వేసిస్తాను కాబట్టి నేను ఇక్కడైతే బెల్లం అయితే స్కిప్ చేశాను. వేడి పాలు వేస్తే కొంచెం నానుతుందన్నమాట ప్రోటీన్ పౌడర్, హెల్త్కి ఇంకా మంచిది నానినది తీసుకుంటే. సో అందుకోసమని నేను బెల్లం అనేది కొంచెం గోరువెచ్చగా పాలు ఉన్నప్పుడు యాడ్ చేసి ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.